నిజంగా నీ మీద ఉంటానా? ఒరే ఈడెవడో మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు. అన్ననే మోసేస్తాడు. అయినా అన్నను చూశాను, తన కోరిక తీర్చాను. ఈ జన్మకి ఇది చాలన్నా, వస్తానన్నా. ఎవరి కోరిక తీర్చినావు? ఎవరు లవరా? ఏం కోరిన తమ్మి? ఏం చెప్పంటావన్నా? ఏలవరైనా తాజ్ మహల్ చూపించు, చార్మినార్ చూపించు అంట, కానీ నాలెవరేమో మీ అన్న ఉడత భాస్కర్ పుట్టినరోజు చూపించు అని అడిగిందన్నా. నీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు? ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమ కథలో కూడా తను అన్నున్నాడన్నా. తను మీ పుట్టినరోజు తీసుకొస్తానంటే వద్దన్నాడన్నా. నా పుట్టినరోజుకి వస్తుంటే వద్దన వాణ్ణి. అరే నేను ఊరుకున్నానా? ఆడు మా కీలేలో కూడా తీసుకొచ్చిననే. శబాష్ తమ్ముడు, శబాష్ శబాష్. ఇంతవరకు కథ బాగుందన్నా, కానీ ఆడు ఇప్పుడు గ్యాంగులు వేసుకుని తిరుగుతున్నాడన్నా. మా అక్కడికి తల దాచుకోవడానికి చోటు దొరికిపోతే ఆడు మమ్మల్ని చంపేస్తాడన్నా. ఆడు పెద్ద గుండా అన్నా, ఆడు పెద్ద రౌడీ అన్నా. తమ్ముడు కత్తి, ఈ ఉడితింట్లో ఉండు. మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తా. ఎవరు అడ్డం వస్తారో చూస్తా. డేయ్ అన్నా, వీళ్ళిద్దరిని లోపల తీసుకుపోండ్రా. సరే అన్నా. థాంక్స్ అన్నా. అన్న ఉడత భాస్కర్ కి, అన్న ఉడత భాస్కర్ కి. రేయ్, వాళ్ళని ఎక్కడికి పంపించావు? నేను పంపించడం ఏంటి సార్? ఆడే తీసుకెళ్ళిపోయాడు. నిన్ను చంపేస్తా. ఇట్లయితే నిజం చెప్పడానా? ఇడు ఆ బొంబాయికి వచ్చిన యుగేందర్ అన్న కప్ప చెప్తా నిమిషంలో నిజం కక్కిస్తాడానా? వాడిని రమణు. యుగంధర్, నమస్తే అన్న. ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు, మీరు కూల్ గా ఉండండి. ఏయ్, నా పేరు యుగంధర్. నేను ముంబై నుంచి వచ్చాను. అక్కడ నేనంటే అందరికీ. నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా. సార్ మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలిక్ కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్? ఆడ పేరు కత్తిసేనండి, ఊరు తిరుపతి అండి. మేఘన జాగ్రత్త అండి. ఆడికి నీకేంట్రా సంబంధం? తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు, నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను. అన్నా, ఇల్లి ఆడి ఫ్యామిలీలో ఎవరన్నా ఎత్తుకొచ్చామంటావా? నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. వెళ్ళు, ఎంక్వైరీ చేసి తీసుకురా. అట్టాకే. సార్ నిజం చెప్పేశానుగా, నేను వెళ్ళచ్చా? సోపులు అమ్ముకోవాలి. అబద్ధం చెబితే పంపించేవాడిని, నిజం చెప్పావు మరి ఇంకెడగలుగుతావురా? ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. అన్నా, ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి. సార్ కేక్ కోడికి 20 రూపాయల మసాలా ఎందుకు సార్? నేను ఎక్కడ ఉంటానండి. లెక్కలు బాగా వచ్చి నీకు. ఆ అమ్మాయికి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా శక్తి, నేను చావడానికైనా శక్తి. ఆ రంగులు 4 అదుపులో పెట్టుకోకపోతే 5.5 అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో. చాలా థ్యాంక్స్ అమ్మా. నా పుట్టినరోజు చూడాలన్న కోరిన నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం. అంటే చికెన్ అదిరిపోయిందన్నా, సూపర్. నేనే చేసా, ఇంకేసుకో తమ్ముడు. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అబ్బా అబ్బా అబ్బా, ఇల్లు ఏం కట్టారన్నా అన్నా? అది నగరికల్ టేక్ తమ్మి. ఓ అలాగా. అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు? అలా వెళ్ళిపోయింది తమ్ముడు. అంటే అన్నా, మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా. కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినానయ్యా. థ్యాంక్ యూ తమ్ముడు. వాళ్ళన్నే కాదు, ఎవరొచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు. తనకి ధైర్యం నేను చెప్తా. ఓ అమ్మఒడి ఇంట్లో ఉంటే డేంజరే. అన్నా, నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా? ప్రజల కోసం. నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా. ప్రజల కోసం? అవునన్నా, నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో. నవతరానికి నాయకుడివి, యువతరానికి యువకుడివి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతివి. వెళ్ళన్నా వెళ్ళు, కొన్ని లక్షల సమస్యలు నీకోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు. గుడులు కట్టించుకో, విగ్రహాలు పెట్టించుకో, జేజేలు కొట్టించుకో, ఆ లక్షల సమస్యలను తీర్చు. ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు, అది నువ్వే కావాలి. వెళ్ళన్నా వెళ్ళు. దెబ్బతో అన్ని పార్టీలు నా పార్టీలో చేరాలి. ఈడికి మన జోలికి రాడు. ఓ మీనా 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 మీనా, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. మన ఇద్దరు లవర్స్ అని ఎందుకు చెప్పావు? మన గురించి బయట తప్పుగా అనుకుంటున్నారు. నా
గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నీ గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదు. 1 వీక్లో నీ ఎగ్జామ్ కూడా ఉంది. ఇక్కడైతే నువ్వు ప్రశాంతంగా చదువుకోవచ్చని మనం లవర్స్ అని అబద్ధం చెప్పాను. తప్పుగా అనుకోకే. నీ ఎగ్జామ్ అయిపోగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అంతవరకు నా మాటని ప్లీజ్. ఆడాడపోతాడురా, ఆడాడకపోలేడు. ఆగో, కత్తిసింది తెలుసా నీకు? ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు. తెలుసా? ఎక్కడ? ఆ కుడి పక్కన చివరి ఇల్లు. నిన్నటి దాకా శిలనైనా నీ నా కొడక కమెడియన్ లా కనబడుతున్నానంటరా? అసలు మా నాన్న ఎంత పెద్ద విలనో తెలుసా నీకు? నాకెందుకు ఎరకాలేదానా పెద్ద విలన్ గిరిబాబు. ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదన్నా. చూస్తావేంట్రా? ఇల్లు అడుగు. ఇగో అమ్మా, చేయి ఖాళీ లేదు బాబు. ఏ అడుక్కోనికి రాలే. గా కత్తి సినిమా ఇల్లు ఇదేనా కాదా? ఎవడరా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు. ఆ కత్తి సీన్ పగిలిందా? తగిలిందానా? గదేందానా? దాని పేరు చెప్తే బస్తోళ్ళే కాదు, ఇంట్లో కూడా వాడు వస్తలేదు. గా సీనుగా దొరికితే పెడతాను అక్క. కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావేంది అక్కో? ఏమన్నావు తమ్ముడు? అవును, ఆంటీ కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? Yes. నా బంగారు వీడిగా తీసుకొచ్చింది నేను. నా బంగారు కొండ. రండి లోపలికి వస్తాం వెళ్ళి. కదా. రౌడీలు మీరు కూడా లోపలికి రండి. తినండి, బాగా తినండి. కొంచెం ఉప్మా వేసుకోండి. ఆ, ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్నకి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర? ఆ. ఆయన ఎవరు? ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో ఆ, దిగండి. దిగాం. అక్కడ నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి. వెళ్ళాం. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు. ఒక అమ్మాయిని చూస్తాను, ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. నాకు నిన్నటితో ఏళ్ళనాటి శని వెళ్ళిపోయింది. గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ఉంటాను. ఎందుకు సార్ తను కొడుతున్నారు? చూడండి సార్, వీడు ఒక అమ్మాయి లవ్ చేశాడు. ఓ ఫెంటాస్టిక్. ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదని సార్. అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరు ఒకటి చేశాను సార్. ఓ మీకు కూడా ఫెంటాస్టిక్. కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్. నేను ఎప్పుడు అన్నాను రా? అన్నోగా. ఎరా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉందా సార్? పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా? సారీ సార్, తప్పైపోయింది. ఇంకెప్పుడు చేయనలాగా. అది అలారా దారికి. ఆహాహా, ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్. మీరు ఈ రోజు ప్రేమను గెలిపించారు తెలుసా? లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. నేను కత్సీనండి. ఆహా. ప్రేమ కోసమే పుట్టాను, ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను. ప్రేమికుల్ని కలుపుతుంటావా? Yeah. రియలీ? ప్రామిస్. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్. ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏడుకొండ వాళ్ళ తండ్రి అప్పుడే కర్ణించావా? సీను నువ్వు నాతో పాటు భీవరం వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఓకే. మీరు ప్రోగ్రామ్ చెప్పండి, మేము ప్రిపేర్ అవుతాం కదా. రండి రండి. ఏంటి బాగా క్యాచ్ చేస్తారా? ఓ చేస్తాను చేస్తాను. రే అవతారాజు, ఏట్రా ఇది? కడుపుకి అన్నం తింటావా గడ్డి తింటావా? తిన్నా మీరు ఒగ్గేసిన తర్వాతే కదా. నీకు సోషలిజం కొంచెం ఎక్కువే. రే ప్రసాద్, ఏటి కొత్త మోడల్ వచ్చిందా? ఓ పని చేయరా, ఈ 3 రోజులు బిజినెస్ పక్కనట్టు. అమ్మాయి పెళ్ళి ఉంది కదరా, ఎదవన్నారు ఎదవని ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరి తాలూకయ్యా మీరు? నేనండి, ఏక నౌకయ్య గారు అబ్బాయినండి. ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు. మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేట్లు లావైపోయావు. కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా. ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈయన నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కొన్నాడు. Thank you, రే అవతారరాజు, అయ్యారు చంపేయమంటారా? నన్ను చంపారా? ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించు. చంపేస్తానండి. రండి బాబు, ఎరా, రండి బాబు. నువ్వు ఇంకా లైన్ లోనే ఉన్నావా? ఆయన ఎవరు లవ్? రుద్రరాజు బంగారాజు గారు మహానుభావుడు. ఆస్తిలో 3 వంతులు కోడి పందాలకి అర్పిస్తారు. ఈవిడ బంగారాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం అండి. నమస్తే. మీరు ఆ ఏక నౌకయ్య వాళ్ళ సన్ను పడతలేదు. రండి బాబులు, ఇదేనండి బంగారాజు గారి ఇల్లు. బిగ్ హౌస్. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఆడేవాడు
రాజుతో ఆటంటే పులితో వేట. ఈడోడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు. బంగారాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా? రాజుగారు తప్పైపోయింది రాజుగారు. ఏయ్, ఈడి కన్ను కాల్చేయండిరా. ఏమైంది? రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు పుచ్చుకుపోతేను. ఇదిగో తీసుకో, వంట చేసుకో. ప్రసాదం. ఎవర్రా వీళ్ళు? నూతులో మట్టి తీయడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. ఏ, నీ పేరేంటి? ఈకల లవ్ కుమార్. లవ్వొద్దు, కుమారుని పెట్టుకో, సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్స్ అమ్ముతానండి. ఎరా సోపుల మీదే తీసి చూపించావు, చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఏది? రెండు ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తిసీనండి. ఆహా, ఎరా నేను సపరేట్ కడగలా? సార్ నా పేరు దూరదర్శన్ అండి. ఏ వీళ్ళ ఫోటోస్ ఇచ్చాయి. సార్ ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఒరే ఎంత ధైర్యం రా నీకు! ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? ఈ చెట్టెక్కించి కొబ్బరి బండ తిప్పించండి రా. బాగుండాలి మాకు పంపించండి సార్. ఈ నోట్లో ఫినాల్ పోసి టాయిలెట్లు కడిగించండి రా. సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుటోసా? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. ఎవరా భోజనం వండుతుంది? ఒక్క అమ్మాయి కనబట్లేదు ఎట్లా? లేకుండా ఏ పని కాదే. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడాయన. ఎన్ని గుండెలరా నీకు? ఎవడా రాత్రిపూట నిద్ర చెడగొడతారా? సార్ వీడు ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారింట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు కానీ బొక్కలా ఉందన్నాడు సార్. ఈడంది కూడా నిజమే కదా సార్. భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు పోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిపోతుందండి? మరి ఏం చేయమంటావు? సార్ రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మందేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్. రాజుగారింట్లో పెళ్ళాం మజాకా. ఒరే అవతార్ రాజు, మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటుందో చూపిద్దాం రండి. ఎదవని ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరి తాలూకా అయ్యా మీరు? నేనండి ఏక నౌకయ్య గారి అబ్బాయినండి. ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు. మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేట్లు లావైపోయావు. కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా. ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈయన నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కొన్నాడు. రే అవతార్ రాజు, అయ్యారు చంపేయమంటారా? నన్ను చంపారా? ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించు. చంపేస్తానండి. రండి బాబు, ఎరా, రండి బాబు. నువ్వు ఇంకా లైన్ లోనే ఉన్నావా? బ్యాగులు ఇవ్వండి. ఆయన ఎవరు? రుద్రరాజు బంగారాజు గారు మహానుభావుడు. ఆస్తిలో 3 వంతులు కోడి పందాలకి అర్పిస్తారు. ఈవిడ బంగారాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం అండి. నమస్తే. మీరు ఆ ఏక నౌకయ్య వాళ్ళ సన్. ఇంటి పేరు చెప్తే చిచి ఉంటుందండి. శీతల పల్లె. వాళ్ళు బంగారాజు గారు సోదరులు. షో బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో అలా ఆడేసుకుంటారండి. వీళ్ళిద్దరండి. ఈ ఇంటికో ఇల్లరకం వాళ్ళడు ఉన్నాడండి. రాజు గారు ఇల్లు. బిగ్ హౌస్. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఆడేవాడు. ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడోడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు. బంగారాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి.
మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా? రాజుగారు తప్పైపోయింది రాజుగారు. ఏయ్, ఈడి కన్ను కాల్చేయండిరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, టెన్షన్. రాజుగారు ఏమైంది? రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు కూర్చుపోతేను. ఇదిగో తీసుకో, వంట చేసుకో. ప్రసాద్ ఎవర్రా వీళ్ళు? నూతులో మట్టి తీయడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. ఏ, నీ పేరేంటి? ఈకల లవ్ కుమార్. లవ్వొద్దు, కుమారుని పెట్టుకో, సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్స్ అమ్ముతానండి. ఎరా, సోపుల మీదే తీసి చూపించావు. చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఏది? రెండు ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తిసీనండి. ఆహా, ఎరా, నేను సపరేట్ కడగలా? సార్ నా పేరు దూరదర్శన్ అండి. ఏ, వీళ్ళ ఫోటోస్ ఇచ్చాయి. సార్ ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఒరే, ఎంత ధైర్యం రా నీకు? ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? ఈ చెట్టెక్కించి కొబ్బరి బండ తిప్పించండి రా. బాగుండాలి మాకు పంపించండి సార్. ఈ నోట్లో ఫినాల్ పోసి టాయిలెట్లు కడిగించండి రా. సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. ఆ, ఆ, నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుటోసా? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. ఏయ్, ఎవరా భోజనం వండుతుంది? ఒక్క అమ్మాయి కనపట్లేదు ఎట్లా? ఏ రా. Take this back. Okay. ఏమ్మా, ప్రయాణం అది బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏంటి నా పెళ్లికి ఇంత లేటుగా వచ్చేది? ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ? నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు, కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని. అబ్బా, వచ్చాను కదా, వదిలేయండి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండమ్మా, భోజనాలు చెదురు గాని. రండి. దూరదర్శన్ అమ్మాయి ఎంత బాగుంది. బాగుండవేంట్రా? సూపర్ రా. జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రామాయణి. ఎలా పడగొడతావరా? నీ కోఆపరేషన్ తోనేరా. ఎత్తవా, నేను లేకుండా ఏ పని కాదే.